హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మీకు డైరెక్ట్గా ఒక చిన్న స్కేల్ టెస్ట్ పెట్టి ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. జాబ్లో చేరగానే మీకు 48,000 వరకు కూడా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూసేసి ఈ జాబ్స్కి ఇప్పుడే అప్లై చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. లోకి వెళ్ళినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి అఫీషియల్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఓపెన్ మార్కెట్ విధానంలో ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 18th నవంబర్ అంటే మనకి వెరీ రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటివరకు అంటే 17th డిసెంబర్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న టెస్ట్ పెడతారని చెప్పాను కదా, ఆ టెస్ట్ వచ్చేసి మనకి జనవరి మంత్ ఎండింగ్లోనే టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టేసి ఇక ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే సో రైల్వే శాఖలో మీకు పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీకు ఏమేమి ఉద్యోగాలు ఉంటాయంటే ఇక్కడ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి సంబంధించి ఏదైతే రైల్వేస్కి సంబంధించినటువంటి గ్రూప్ సి జాబ్స్ ఉంటాయో అలాంటి వాటిలో మీకు పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. దాదాపు మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. పర్వాలేదు, కాంపిటీషన్ కూడా ఈ యొక్క జాబ్స్కి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అన్ని డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు చూడండి. సో మనకి ఏదైతే లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయో సో వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ పాస్డ్ 12th ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మీరు ఏదైనా విభాగంలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరు డిప్లొమా చదివిన కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి సంబంధించి వేకెన్సీస్కి ఇక్కడ లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి సంబంధించి సాలరీస్ ఎలా ఉంటాయంటే లెవెల్ 2 పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు దాదాపుగా 45,000 వరకు, లెవెల్ 3 పోస్టులకి సెలెక్ట్ అయితేనేమో 50,000 వరకే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అలాగే మనకి లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సాలరీస్ మాత్రం మనకి 65 నుంచి 70,000 మధ్యలో ఆ విధంగా మనకి సాలరీస్ అయితే ఉంటాయి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే జనవరి 1, 2026 వరకు మీకు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. సో మ్యాక్సిమం 25 ఏళ్ళలోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్షన్స్ అయితే అప్లికేబుల్ అయితే కావన్నమాట. సో ఇదే మనకి ఫైనల్ ఏజ్ లిమిట్. ఈ యొక్క ఏజ్ లోపు మీకు ఏజ్ ఉంటే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు ఫస్ట్ అప్లికేషన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీకు క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి ఫస్ట్ అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అన్నీ ప్రాపర్గా ఉంటే అప్పుడు వాళ్ళని ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది క్లియర్ చేసిన తర్వాత మీకు ఒక ట్రయల్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఒక ట్రయల్ టెస్ట్లోనే మీకు గేమ్ స్కిల్ ఎంత ఉంది, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంది, కోచ్ యొక్క అబ్జర్వేషన్ అనేది ట్రయల్ టెస్ట్లో అయితే చెక్ చేస్తారనమాట. దీనికి మొత్తంగా కూడా మీకు 40 మార్క్స్కి అయితే చేస్తారు. సో మీకు ఫిట్ క్యాండిడేట్ అంటే మీరు ఫిజికల్ ఫిట్గా ఉన్నట్లయితే 25 మార్క్స్ అనమాట. నాన్ ఫిట్ క్యాండిడేట్కి అయితే బిలో 25 మార్క్స్ అనేవి ఇస్తారనమాట. ఈ విధంగా మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. సో సెలక్షన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు అన్ని కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. సో మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత రావాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో మనకి మినిమం ఎంత రావాలి అంటే
లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి సంబంధించి మాత్రం టోటల్గా మీకు 70 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. లెవెల్ 2 లెవెల్ 3 పోస్టులకి అయితే 65 మార్క్స్ తెచ్చుకుంటే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇనీషియల్గా 2 ఇయర్స్ ట్రైనింగ్ ప్రొవిజన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో మీకు అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి టెంపరీ జాబ్స్ అయితే కాదు, అలాగే ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ కానీ ఎటువంటి అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే కాదు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫీజు వచ్చేసి ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ మైనారిటీస్ అండ్ అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళైతే మాత్రం సో మీరు 250 రూపీస్ అనేది పే చేయాలి. సో 250 రూపీస్ అనేది పే చేసిన తర్వాత మీకు ట్రయల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ మొత్తం అమౌంట్ కూడా మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎక్కడి నుంచి అయితే మీరు అమౌంట్ పే చేస్తారో ఆ అకౌంట్కి తిరిగి రీఫండ్ అనేది చేస్తారనమాట. సో మిగతా వాళ్ళకైతే మాత్రం మీరు 500 రూపీస్ అనేది పే చేయాలి, మిగతా వాళ్ళందరూ కూడా. సో మీకు ఇందులో ఏంటంటే ఎగ్జామినేషన్ ఆ యొక్క ట్రయల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 400 రూపీస్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వేకి సంబంధించి నార్త్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. మనకి ఇది స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి సో మీకు ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే గేమ్స్ అనేవి ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి వాటిలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, జస్ట్ మీకు ఇక్కడ ఇంటర్వ్యూ కూడా లేదనమాట. జస్ట్ మీ యొక్క స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు, దాని తర్వాత యొక్క వీకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే బాక్సింగ్ ఉమెన్లో 1 వేకెన్సీ ఉంది, అలాగే అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ కేటాయించారు. అలాగే బ్యాడ్మింటన్ ఉమెన్, ఆర్చరీ ఉమెన్, క్రికెట్ ఉమెన్, ఫుట్బాల్ మెన్, అలాగే హ్యాండ్బాల్ ఉమెన్, హ్యాండ్బాల్ మెన్, కబడ్డీ మెన్, హాకీ మెన్, హాకీ ఉమెన్, ఖోఖో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్. సో ఈ విధంగా మనకి 16 గేమ్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఉండడం అనేది జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి గేమ్స్ ఉన్నాయి కదా, ఆ వాటిలలో మీకు ఏంటి అంటే ఆ రిలేటెడ్ సర్టిఫికేట్ అనేది ఉంటే, అంటే స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఏదైనా సర్టిఫికేట్స్ వచ్చి ఉంటాయి కదా, స్కూల్ లెవెల్లో కానీ మనకి కాలేజ్ లెవెల్లో కానీ అలాంటి సర్టిఫికేట్స్ వచ్చి ఉంటాయి కదా. సో ఆ యొక్క సర్టిఫికేట్స్ ద్వారానే మనము రిక్రూట్మెంట్కి షార్ట్ లిస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు సెలక్షన్ అనేది దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రిక్రూట్మెంట్కి మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి నార్థర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ జాబ్స్కి సంబంధించి మనము కేవలం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మాకు విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లోనే మాకు రైల్వే శాఖలో పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా చాలా తక్కువ కాంపిటీషన్తో అనుకునే వాళ్ళు మీకు కనుక ఇందులో ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా వీలైనంత తొందరగా అప్లికేషన్స్ పెట్టుకొని మీకు జాబ్ పోస్టింగ్ ఇనీషియల్లీ నార్థర్న్ రైల్వేలో ఇస్తారు. తర్వాత మనము మన సదరన్ రైల్వేకి కూడా ఫర్దర్గా మనకి వేకెన్సీస్ ఖాళీలు ఉంటే ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీకు నోటిఫికేషన్ లింక్ అనేది మన వెబ్సైట్లో ఇస్తాను, అలాగే నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.